కృష్ణుడికి రివర్స్ క్లాస్ తీసుకుంటున్నాడు అర్జునుడు. యుద్ధం చేస్తే ఎన్ని లక్షల మంది చచ్చిపోతారో తెలుసా కృష్ణ? ఈ చచ్చిపోయిన వాళ్ళతో పెళ్ళాలు ఏమవుతారో తెలుసా కృష్ణ? ఈ పెళ్ళాలను ఎవరు వశపరుచుకుంటారో తెలుసా నీ కృష్ణ? వీళ్ళు బలాత్కారం చేస్తే పుట్టిన బిడ్డలు వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ వర్ణానికి చెందిన వాళ్ళు అవుతారో తెలుసా కృష్ణ? చివరికి వీళ్ళ పితృదేవతలు కూడా అశాంతి పొంది వీళ్ళకి శ్రాద్ధ తర్పణములు లేని వారై అధోగతి చెందుతారు. తెలుసు కదా నీకు? కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించును. ధర్మము నశిస్తే అధర్మము కులమునందంతటా వ్యాపించును. ఫలితముగా వర్ణ సంకరమగును. ఈ వర్ణ సంకరం చేసిన వాడికి, వర్ణ సంకరం పొందిన వాడికి నరకము ప్రాప్తించును. ఫలితముగా పితృదేవతలు శ్రాద్ధ తర్పణములు లేని వారై అధోగతి చెందుదురు. యుద్ధం చేస్తే అంత జరుగుతుంది. ఇది నీకు తెలియదా? యుద్ధానికి పురిగొల్పుతావా? ఎదురుకుండా నిలబడ్డ వాళ్ళలో తాతలు, తండ్రులు, గురువులు, మేనమామలు, సోదరులు, మనవళ్ళు, మిత్రులు, సన్నిహితులు, హితులు, శ్రేయోభిలాషులు, ఆచార్యులు, ఇంతమందిని చంపమంటావా? వీళ్ళు నా వాళ్ళు. అర్జునుడి మానసిక స్థితి ఏమిటో అర్థమైంది కృష్ణుడికి. నాన్న, క్షత్రియులకి ధర్మయుద్ధము తెరిచిన స్వర్గద్వారం వంటిది. నువ్వు కోరుకోకుండా ప్రాప్తించిన ఇట్టి యుద్ధము నువ్వు స్వర్గద్వారంలాగా భావించి పరిగెత్తుకుంటూ వెళ్ళవలసింది. ఇంత నిర్వీర్యమైన మాట పరంతప అనే పేరు తెచ్చుకున్న నువ్వు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. శత్రువులను తప్పింపజేయువో అర్జునుడా. యుద్ధం సడన్ గా వచ్చేసిందా? ముందు ద్రుపదుడి పురోహితుడిని రాయబారిగా పంపించాం యుద్ధం వద్దు అని. తెలీదా నీకు? ఈ రాయబారం వాళ్ళకి నచ్చలేదు. అక్కడి నుంచి సంజయ్ రాయబారం నడిచింది. అది మనకు నచ్చల. చివరికి మానవులతో ఇది కుదరదని నన్ను పంపించారు. కృష్ణ రాయబారం నడిచింది. అయినా వాడు ఆడిన మాట తప్పి 13 సంవత్సరాలు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వస్తే ఏం చేస్తారు అంటే, మీ రాజ్యం మీకు ఇస్తామని అన్నాడా లేదా? అన్న తర్వాత ఇప్పుడు ఏంటి? సూది మన మోపేంత భూమిని కూడా నీకు ఇవ్వడం, దిక్కుల చోట చెప్పుకోమన్నాడేంటి? అప్పుడు ఈ సమయం అంతా ఏమైనట్టు? వీడు ధర్మవర్తనుడా అధర్మవర్తనుడా? వీడు ఆచరించిన అధర్మానికి వాడికి బుద్ధి చెప్పాలా అక్కర్లేదా? నేను యుద్ధానికే సిద్ధంగా ఉన్నాను కానీ భూమిని ఇవ్వనంటాడా? ఈ అధర్మానికి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకు కూడా తగిన సమయంలో వాళ్ళు కూడా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు నువ్వు నిర్వర్తించవలసింది నీ స్వాభావిక కర్మ. దీని పేరు ధర్మం. క్షత్రియులకి స్వాభావిక కర్మ ఏమిటి? ధర్మయుద్ధం చేయటం. నువ్వు ప్రయత్నించకుండానే ఇంతమంది ప్రయత్నించి యుద్ధాన్ని మాన్పడానికి, ఇంతమంది ప్రయత్నించినా కుదరకపోతే యుద్ధం నీ కోసం తెరిచిన స్వర్గద్వారం లాగా సిద్ధంగా ఉందన్నమాట. అక్కడ చేయాలి నువ్వు. ఫైట్ ఫర్ ది ధర్మ. భగవద్గీత గుర్తుపెట్టుకోండి మిత్రులారా, భగవద్గీత కర్మ మార్గాన్ని సూచిస్తుంది. కర్మ ప్రబోధ గ్రంథము భగవద్గీత. అదేదో రిటైర్మెంట్ తర్వాత సరదాగా కూర్చుని కాసేపు టైం పాస్ కోసం కూర్చుని చదివే గ్రంథం కాదు. ఉత్తిష్ట అంటున్నాడు. లే అర్జున, ధర్మవర్తనుడవై లే అన్నాడు. ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు దాటిన తర్వాత భగవద్గీత తీశారనుకోండి, లే అని అరుస్తున్నాడు. వాడు ఏం లేస్తాడు? 80 ఏళ్ళ తర్వాత భగవద్గీత చదివితే ఏం లేస్తాడండి? ఏం చేయడానికి? తర్వాత చూద్దాలే, తర్వాత చేద్దాలే అంటాం చూడండి మనం. తర్వాత చూడడానికి చూపు ఉండదని, తర్వాత చేయడానికి ఓపిక ఉండదని ఎవరైతే తెలుసుకుని బాల్య దశ నుంచే ఉత్తమ కర్మాలను ఆచరించడానికి సంసిద్ధుడగా ఎగుతాడో వాడు కదా జ్ఞాని. ఈ జ్ఞానం కదా మనం మన బిడ్డలకు అందించవలసింది.
అందుకనే భగవద్గీత బాల్య దశ నుంచే ప్రతి తల్లి, ఈ బాధ్యత తల్లిది, ప్రతి తల్లి రోజు ఒక శ్లోకం నేర్చుకుని వాళ్ళకి ఏమర్థమైందో అది పిల్లలకి నేర్పించడానికి ఈ శబ్దాలు వాళ్ళ నాలుకల పైన తాండవించేందుకు అలవాటు చేయండి. భగవద్గీత ఆధ్యాత్మికం అంటే రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. ఉత్తమ జీవితం గడపడం ఎలా అనేదే ఆధ్యాత్మికం. ఈ ఉత్తమ జీవితం గడపడం ఎలా అని 90 సంవత్సరాల తర్వాత చదివితే తర్వాత గడపడానికి జీవితమే లేనప్పుడు చదవడం ఏంటి? జీవిత ప్రారంభంలో చదివి అర్థం చేసుకుని ఆచరించవలసిన మహోత్కృష్టమైన గ్రంథరాజం భగవద్గీత. భగవద్గీత చాలా గొప్పది, దానికి చాలా అత్యంత ఆవశ్యకమైనది అని మనం మాట్లాడుకుని చప్పట్లు కొట్టుకుంటే పెద్ద గొప్ప విషయం కాదేమో. మన దేశంలో పుట్టింది కాబట్టి పోనీ ఆ కోణం నుంచి ఆలోచిద్దాం. మన దేశంలో పుట్టింది కాబట్టి భగవద్గీత అనగానే మనం చప్పట్లు కొడుతున్నాం, ఏదో మన ప్రేమ కొద్ది, మన బిడ్డ మనకి బాగానే ఉంటుంది, అలా కాకి పిల్ల కాకి ముద్దులాగా అనుకోండి. కానీ భగవద్గీత గొప్పదని ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే. ఎవరు వీళ్ళు? పాశ్చాత్యుల చేత ఇంతకంటే గొప్ప ఉత్తమ జీవన విధాన గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు అని అనిపించుకున్న మహోత్కృష్టమైన గ్రంథరాజం భగవద్గీత. కొన్ని ఇంపార్టెంట్ పెడతాను, ఇవన్నీ చదువుకుని ఎడమంటారా మీరు జీవితంలో పాస్ అవుతారు అని ఎలా అయితే శంకరాచార్య చెప్పారో మనకి భగవద్గీతని ప్రపంచానికి అందిస్తూ మానవాళికి భాష్యం రాసి తొలి భాష్యకారుడుగా శంకరాచార్యులు గురుదేవుడు ప్రపంచానికి అందించారో ఆ భగవద్గీత ఇంపార్టెన్స్ ని చెబుతూ సనాతన ధర్మజ్ఞులకి, హిందూయిజానికి ముఖ్యంగా ఈ సనాతన ధర్మానికి సిలబస్ అనంతమైనది. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇన్ని ఒక జీవిత కాలంలో నేర్చుకోగలమా? ఒక పుస్తకం చదివి అర్థం చిన్న పుస్తకం చదివి అర్థం చేసుకోవడానికి ఒక జీవితం సరిపోదే. ఇంత సిలబస్ పెట్టారేంటి మనకి? స్వామి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు, ఇన్నిట్లో ఏది చదివితే ఏది మోస్ట్ ఇంపార్టెంటో అది చెప్పండి. మేము మా జీవితంలో అంత సమయం మేము కేటాయించలేము అని శిష్యులు అడిగితే వేదవ్యాస మహర్షి అన్నాడు, గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మ వినిశ్రుత. ఓ అలాగా అయితే సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన కర్తవ్య బోధ అయిన భగవద్గీత ఉండగా ఇతర శాస్త్రాలతో పని ఏమి? గీత ఒక్కటే మహాద్భుతమైన జీవన శాస్త్రము. అది చదివితే అన్నీ చదివినట్టే. ఏది చదివితే అన్నీ చదివినట్టు అవుతుందో, సకల శాస్త్రాల సమాహారం అవుతుందో, అలాంటి సర్వశాస్త్రమయి అని పేరు తెచ్చుకున్న భగవద్గీత ఇది ప్రపంచానికి చేర్చగలగాలి, ప్రతి ఇంటికి చేరాలి. అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత అనే కోర్సు మ్యాండేటరీ, తప్పనిసరి మిత్రులారా అమెరికాలో. మరి మనం ఎక్కడున్నాం? భగవద్గీతని మన పాఠ్యాంశంగా ప్రభుత్వానికి నివేదించడంలో హిందువులు ఫెయిల్ అయ్యారు మిత్రులారా. మనకి ఇంట్రెస్ట్ లేదు. మన ఇంట్రెస్ట్ ఏమిటో తెలుసుకుంటే మనకు బాధ అనిపిస్తుంది. మన దేశాన్ని, మన దేహం మీద ఉన్న అభిమానం తప్ప దేశం మీద ఉండే అభిమానం, ధర్మం మీద ఉండే అభిమానం ఎంత అని ప్రశ్నిస్తే ఆందోళనకరమైన సమాధానం వినిపిస్తుంది. అత్యంత దురదృష్టకరమైన స్థితిలో ఇవాళ సనాతన ధర్మం, హిందూయిజం ఉంది. చాలా సందర్భాల్లో సిగ్గు అనిపిస్తుంది. హిందువుల్ని జాగృతం చేయలేమా? ఎంత తట్టినా లేవరా? వీళ్ళకి ఉలుకు పలుకు లేదా? చైతన్యం లేదా? పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టి నువ్వు హిందువా అని అడిగి 26 మంది అమాయకులైన టూరిస్టుల్ని కాశ్మీర్లో చంపేస్తే ఒక్క హిందువు రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్ష చేయలేదే. ఇది హిందూ దేశమా? హిందువులు ఉన్న దేశమా? మనం హిందువులమా? మనకేమన్నా బాధ్యత ఉందా? ఊరికే బొట్టు పెట్టుకుంటే హిందువు అయిపోతామా? గుడి పెడితే హిందువు అయిపోతామా?
రూపాయలు అందులో హుండీలో వేస్తే మనం హిందువులం అయిపోతామా? ఏదో ఒక శ్లోకం వస్తే హిందువు అయిపోతామా? ఎక్కడ ఆచరణ? ఎక్కడ? జీరో. నీ భార్యలంటే ఊరుకుంటున్నారా? నీ బిడ్డలంటే ఊరుకుంటున్నారా? నీ ప్రాపర్టీ మీద ఎవరైనా కన్నేస్తే ఊరుకుంటున్నారా? మరి హిందూయిజాన్ని ఏమన్నా అంటే ఎందుకు ఊరుకుంటున్నాం? ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వాలకి మైనారిటీలు మాత్రమే ఓట్లా? హిందువులు ఓట్లు కాదా? హిందువులకు వాడు హిందువులని స్పృహ ఈ జన్మకి రాదా? ఎప్పుడు ఇదే నిర్వీర్యమైన స్థితిలో ఉంటాడా? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపా అంటున్నాడు. నీచమైన మనోదౌర్బల్యం వదిలిపెట్టు అంటున్నాడు కృష్ణుడు. ఏమిటా మనోదౌర్బల్యం? ఇది నాది కాదనుకోవడమే మనోదౌర్బల్యం. నీది అయినప్పటికీ నీదని గుర్తించకపోవడమే మనోదౌర్బల్యం. పిల్లల మొహాల నుంచి బొట్టు తీసేస్తున్నాం. హిందువుల తల్లులు బొట్టు తీసేస్తున్నారు. తీసేసినా పట్టించుకోరు. బర్త్డే పేరుతో కొవ్వొత్తులు వెలిగించి దీపాలు వెలిగించడం భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ సంస్కృతి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. దీపం వెలిగిస్తూ దీపేన సాధ్యతే సర్వం. దీపం వెలిగించగానే అన్ని సాధ్యమైపోతాయని కాదు. దీపం వెలిగిస్తే ఏమవుతుంది? భక్తి, నిష్ఠ, సంస్కారం, సంస్కృతి, శ్రద్ధ, చిత్త ప్రశాంతత ఇన్ని కలుగుతాయి. నిర్మలమైన మనస్సు, బుద్ధి అన్ని కలిగినప్పుడు నిర్మలమైన మనస్సు వల్లే నువ్వు ఏదైనా మంచి విషయం చెప్తే మనస్సులో నాటుకుంటుంది. మనస్సుని, శరీరాన్ని క్షేత్రము అంటున్నాం మనం. పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా మిత్రులారా? తల్లిదండ్రులే. ఎందుకని? మీరు ఎప్పుడన్నా మీ పిల్లలతో సరైన మీ విలువైన సమయాన్ని కేటాయించాలి కదా. జీవితంలో ఎంత స్థితి కలిగినా, ఏ స్థితి యందు ఎంతటి దుఃఖము కలిగిననో చెలింపడో అంటుంది గీత. ఎంతటి దుఃఖం కలిగినా, రాముడికి కలిగినంత దుఃఖమా మనం అనుభవిస్తున్నది? తెల్లవారితే పట్టాభిషేకం జరగవలసి ఉండగా తల్లి కాని తల్లి కైకేయి గెట్అవుట్ అడవికి అంటే వెళ్ళిపోయా లేదా? అదే ఆ తర్వాత కాలంలో ఔరంగజేబు అనేవాడు ఆ సీట్లో ఆ సింహాసనంలో కూర్చోడానికి తండ్రిని చంపేశాడే. ఈ ఫెసిలిటీ రాముడు కూడా ఉంది. ఈ ఫెసిలిటీ రాముడు కూడా ఉంది. రాముడు ఉపయోగించుకోలేదు. దీన్ని ఏమంటున్నాం? ధర్మము. రాముడికి రావణుడికి పెద్ద తేడా ఏం లేదు. రావణుడు ధర్మజ్ఞుడు, రాముడు ధర్మాత్ముడు. రావణుడు ధర్మజ్ఞుడు అంటే ధర్మం తెలుసు వాడికి, ఆచరించాడు. శ్రీరాముడు ధర్మాత్ముడు, ధర్మమే ఆత్మగా. ఇక్కడ ఆత్మ అంటే శరీరం, ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే పరమాత్మ. ఆత్మకి ఆత్మ అనే శబ్దానికి ఆత్మ అనే శబ్దాన్ని 3 సందర్భాల్లో ప్రయోగిస్తారు. వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆత్మను కూడా హత్య చేయలేడు, వాడి శరీరాన్ని పడగొట్టుకున్నాడు. ఆ సందర్భంలో శరీరం అనే సందర్భంలో ఆత్మని ప్రయోగిస్తాం. వాడికి ఆత్మ సాక్షాత్కారం జరిగింది, మరొక చోట ఆత్మ ప్రయోగం. అక్కడ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? పరమాత్మ సాక్షాత్కారం జరిగిందని. మరొక చోట భగవద్గీత చెప్తుంది 6వ అధ్యాయం, ఆత్మ సంయమ యోగము అంటే హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. మనసుకున్న నేచర్ ఏమిటి? మనసుకున్న స్వభావం ఏమిటి? పరిపరి విధాల పరిగెత్తే మనస్సుని దాన్ని పట్టుకుని ఒక చోట తీసుకొచ్చి దాని స్వాభావిక లక్షణాన్ని అరికట్టి ఒక చోట తీసుకొచ్చి పరమాత్మ మీద లగ్నం చేయడమే ఆత్మ సంయమ యోగం, ధ్యానము అంటారు. ఆ ధ్యానంలో ఏం జరుగుతుంది? అమేయమైన శక్తి ద్యోతకం అవుతుంది. అందుకని రెగ్యులర్ డూ మెడిటేషన్. Sleep is unconscious meditation, but meditation is conscious sleep. When you are in sleep, you get limited energy. When you are in meditation, you get abundant energy. నిద్ర కూడా మెడిటేషనే, కానీ తర్వాత రోజు ఆరోగ్యంగా పనిచేయడం వరకు మాత్రమే నీకు ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తుంది. ఇది నిద్ర. కానీ మేల్కొన్నప్పుడు నువ్వు ఆచరిస్తున్న నిద్ర ఏదైతే ఉందో అది నిద్ర కాదు. ఏం నిద్ర అది?
మనస్సును అరికట్టి ఒక చోట పరమాత్మ మీద లగ్నం చేసే ధ్యానమే నిద్ర. ఇది అమేయమైన శక్తిని ఇస్తుంది, మీ 6th సెన్స్ పెంచుతుంది. ఇవన్నీ వింటున్నప్పుడు చూడండి, తీగలాగితే డొంకంతా కదిలినట్టు భగవద్గీతలో ఏ శ్లోకం లాగినా జీవితం కదులుతుంది మిత్రులారా. అందుకనే భగవద్గీత జీవన గీత. జీవితానికి సంబంధించి అనేక విషయాన్ని భగవద్గీతలో ప్రతి శ్లోకము, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాలు అమృత తుల్యాలే. చెప్పినవాడెవడు? కృష్ణుడు. అసలు కృష్ణుడెవడు? మానవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, మిగతా మతాలతో మీరు పోల్చుకుంటే తప్ప ఈ ధర్మం విలువ ఏమిటో తెలియదు మిత్రులారా. మతం అంటే అభిప్రాయము అని అర్థం. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. ఎవడి అభిప్రాయం అయితే ఒక వర్గానికి మాత్రమే పరిమితమై జ్ఞానాన్ని బోధిస్తుందో దాని పేరు మతం. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో, దేశ కాల జాత్యాలకు అతీతం అవుతుందో, వయోవర్గ లింగ విభేదాలకి తావు లేకుండా మహోత్కృష్టమైన ఉపదేశం అవుతుందో, ధర్మ మార్గం అవుతుందో, అట్టి కర్మ పేరు, అట్టి మార్గం పేరు ధర్మము. కాబట్టి భారతీయులు అనుసరించేది మతం కాదు. దీని మతం అనరాదు, రిలీజియన్ అనరాదు, దీని మతం అనరాదు, ధర్మం అనవలేను. మిగతా మతాలన్నీ వాటి వయస్సు ఎంత? 2000 సంవత్సరాలు అంతే. క్రిస్టియానిటీ ఎప్పటిది? 2000 సంవత్సరాలు. ఇస్లాం ఎప్పటిది? 1400 సంవత్సరాలు. భగవద్గీత ఎప్పటిది? ఈ సంవత్సరానికి 5126 సంవత్సరాలు. మతాలు ఆవిర్భవించని కాలంలో భగవద్గీత ప్రపంచ మానవుల్ని ఉద్దేశించి బోధించబడింది. వాళ్ళ అభ్యుదయ నిశ్రేయస మార్గాలని మహోత్కృష్టమైన మహోదాత్తమైన పద్ధతిలో ఉపదేశించబడింది. మహోదాత్తమైన పద్ధతి అంటే ఏంటి? ఏ ఉపదేశం విన్న తర్వాత ఇంకా డౌట్సే ఎరైజ్ కావు, సందేహాలు ఉండవో. కరెక్ట్గా ఇది సార్వజనీయమైంది. ఏదో ఒక మతాన్ని, ఒక వర్గాన్ని, ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి చేసింది కాదు ఇది అని అనిపిస్తుందో అది కదా మహోత్కృష్టమైన ఉపదేశం. మరో గొప్ప విషయం ఏమిటంటే, ఇతర మత గ్రంథాలన్నీ మానవుల చేత రచించబడినవి. అండర్లైన్. తాను దైవ కుమారుని చెప్పుకున్న వాళ్ళ చేత బోధించబడింది. అండర్లైన్. దేవుడి దూతలు, ప్రవక్తలు అనే వాళ్ళ చేత రచించబడినవి. అండర్లైన్. కానీ భగవద్గీత దాని పేరులోనే ఉంది. బోధించిన వాడు మానవుడు కాదు, సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మం నుండి తను పరమాత్మగా ప్రకటించుకున్న వాడి చేత బోధించబడింది. అందుకని అది భగవద్గీత అయింది. భగవద్గీతలో కృష్ణుడు ఎప్పుడు మాట్లాడినా కృష్ణ ఉవాచ అని ఉండదు మిత్రులారా. ఏమనుంటుంది? భగవాన్ ఉవాచ. అందుకని ఇతర మత గ్రంథాలలో చెప్పినవాడు మానవుడు మాట్లాడితే దాన్ని మాట అంటాం. అదే మాట పరమాత్ముడు మాట్లాడితే దాన్ని మంత్రము అంటాం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలన్నీ, అందించిన సందేశాలన్నీ వాటి దైవవాణి అంటాం. చెప్పినవాడు మానవుడు కాదు, పరమాత్మ అంటున్నాం. పరమాత్మ భగవాన్ ఉవాచ. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యము ఈ విషయమును గూర్చి శోకింప తగదు అర్జున అంటున్నాడు. సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణి పాదం తత్. పరమాత్ముడి ప్రకృతి అంతా, ఈ విశ్వమంతా తన ఊరువులతో, బాహువులతో, కర్ణములతో, చక్షువులతో, నాసికలతో, పాదములతో సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహం వలదు.
చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే కలడు దానవా అగ్రణి వింటే. కంప్యూటర్ షట్ డౌన్ చేసిన తర్వాత కూడా ఒకటి ఆన్లోనే ఉంటుంది. ఏదో తెలుసా మిత్రులారా, చెప్పండి? టైమర్. అది రన్ అవుతూనే ఉంటుంది. కంప్యూటర్ అంతా డెడ్ లో ఉంది, టైం రన్ అవుతూ ఉంటుంది. పరమాత్మ కూడా అందుకనే కాలోస్మి లోక క్షయక్త ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్త హృదయ విద్వాన్ అభవిష్యంతి సర్వే వ్యవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. ఈ ప్రపంచమునెల్ల నశింపచేయు వరిష్ఠమైన కాలస్వరూపుడను నేనే. కాలం పరమాత్మ. మనిషి చేసే పనిని కర్మ అంటారు. ఈ కర్మకి ఫలితం ఆశిస్తూ పని చేస్తాడు మానవుడు. పరమాత్ముడు చేసే కర్మకి ఫలితం ఏముండదు, అందుకని దాని కర్మ అని కూడా అనరు. మనిషి చేస్తే అది కర్మ, అదే కర్మ పరమాత్మ చేస్తే దాన్ని లీల అంటారు. ఎందుకని? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. నేను ఈ లోకంలో నేను పొందవలసింది కానీ పొందదగింది కానీ ఇంకొకటి లేదు. అయినా సరే నేను కర్మల్ని ఆచరిస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? నా అంతటి వాడే ఆచరించకపోతే అంతటి వాడే ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలి అని మిగతా ప్రపంచం అంతా నా మార్గంలో నడిచి బద్ధకస్తులై కాలచక్రం ప్రకృతి చక్రం సర్వనాశనం అయిపోతుంది. మానవ చక్రం, మానవ జీవన గతి. అందుకని పనులంటే ఇలా చేయాలా అనిపించేంత స్ఫూర్తిదాయకంగా యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. కర్మ మామూలుగా చేయటం లేదండి. ఏదో పని చేశాడు కాబట్టి చేస్తున్నాడు రా వాడు, అంతే. శాలరీ కోసం పని చేస్తున్నాడు రా, వాడికి నాలెడ్జ్ తక్కువ, ఉచ్చారణ కూడా లేదు. అయినా సరే ఏదో మంత్రం చదువుతున్నాడు. అలా ఉండకూడదు మిత్రులా. చేసే పని పర్ఫెక్షన్. భగవద్గీత చెప్పే కర్మాచరణ ఎంత పట్టుదలతో ఎంత స్పష్టంగా చెప్తాడో తెలుసా పరమాత్మ? కర్మ ఎలా చేయవలెను అంటే పని ఎలా చేయవలెను. పుట్టిన ప్రతివాడు ఏదో పని చేయాలి కదా. పని చేయడం వల్లే జీవన యాత్ర నడుస్తుంది కదా, ఈ దేహ యాత్ర కొనసాగుతుంది కదా. ఆ పని మోస్ట్ ఇంపార్టెంట్, అత్యంత ప్రాముఖ్యమైనది. ఆ పని ఎలా చేయాలి అని చెప్తున్నాడు. ఇక్కడ పని అంటే విద్యార్థి దశలో పిల్లల పని ఏమిటి? చదువుకోవడం. అది ఎలా చేయాలో చెప్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఇంట్లో ఎలా ప్రవర్తించాలి అది కూడా పని ఎలా చేయాలో చెప్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత సమాజంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా మెలగాలి అది చెప్తున్నాడు. నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, ఉద్యోగం ఎలా చేయాలి అది చెప్తున్నాడు. ఇవన్నీ పనులే, ఇవన్నీ కర్మలే. ఎలా చేయాలంటే ఏ పని చేసి, ఇది భగవద్గీత సారాంశం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఏ పని చేసినా ధర్మబద్ధమైనదై ఉండవలెను. మొదటి పాఠం. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయవలెను. త్రికరణములు అంటే మనోవాక్కాయ కర్మలు. మనస్సులో ఏది ఆలోచిస్తున్నావో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడావో అదే ఆచరించాలి. ఇవి త్రికరణాలు. కాబట్టి మనో సంకల్పంలో కూడా దుర్మార్గాన్ని ఆలోచించకూడదు. అక్కడ దాకా తీసుకెళ్తుంది చెడు సంకల్పం. అది కూడా విషబీజం లాంటిది. అది శరీరం అంతా ప్రవహించి మనస్సు బుద్ధి ఆత్మల్ని నాశనం చేసి జీవితాన్ని పతనం చేస్తుంది. అందుకని నిరంతరం మంచి మాటలే మాట్లాడాలి. ఇంట్లో బూతులు మాట్లాడుకోవటం, లూజ్ లాంగ్వేజ్ మాట్లాడుకోవటం. సోషల్ మీడియా చూడండి, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. చూడండి, నన్ను ఎవడు అబ్జర్వ్ చేసేవాడు ఎవడు లేడు, నన్ను పరిశీలించేవాడు ఎవడు లేడు, నన్ను దండించేవాడు ఎవడు లేడు. ఇది నా ఇష్టం, నా స్వేచ్ఛ. స్వేచ్ఛకి అర్థం లేని ప్రపంచంలో ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇది. స్వేచ్ఛ పేరుతో ఆడపిల్లలు చూడండి,
మాతృదేవో భవాన్ని ప్రశంసించిన ఈ దేశంలో ఆడపిల్లల వాపు చూడండి, వాళ్ళ అలవాట్లు చూడండి, వాళ్ళ సిగరెట్లు చూడండి, వాళ్ళ మద్యం చూడండి, మద్యం సేవించడం చూడండి, వాళ్ళ డ్యాన్సులు చూడండి, వాళ్ళ డ్రెస్సులు చూడండి. ఇవన్నీ కరెక్టేనా? ఎందుకు కరెక్ట్ కాదు అంటే నువ్వు చేసే పని ఇతరులకి, సమాజానికి హాని కలిగించరాదు. మానసికంగా కలిగించరాదు, శారీరకంగా కలిగించరాదు, వాళ్ళ భవిష్యత్తుకు అవరోధం కాకూడదు. వెళుతున్న మార్గంలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావివ్వకూడదు. మనం ఏం చేసే పనైనా అది కదా పని అంటే, అది కదా కర్మ అంటే, అది కదా ఆదర్శవంతమైన కర్మ అంటే. అందుకని ఏ పని చేసినా అది ధర్మబద్ధమైనదై ఉండవలను. ఏ పని చేసినా అది త్రికరణ శుద్ధిగా చేయవలను. ఏ పని చేసినా నేను అనే అహంకారము వదిలిపెట్టి చేయవలను. ఇది నేను చేస్తున్నాను, ఏ పని చేసేది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఇక్కడున్న కొత్త బంధువులందరినీ పరిచయం చేసి ఈ మహా సుక్షేత్రంలో నేను అడుగుపెట్టే మహద్భాగ్యాన్ని కలిగించిన శ్రీమాన్ కోడూరు రామమూర్తి గారు కదా దీనికి కారణం. మీకు ఆనందం కలుగుతుందంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు రామమూర్తి గారే, అన్న సందేహం. ఆయన ఆహ్వానం మేరకే వచ్చాం, అందుకని ఈ క్రెడిట్ ఆయనకే చెందుతుంది. రెండవది, నేను రావడానికి పరమేశ్వరుడు నాకు ఇవాళ నా ఆరోగ్యాన్ని సహకరించాడు, కాపాడాడు, అందుకని రాగలిగాను. అప్పుడు ఈ క్రెడిట్ ఎవరిది? దేవుడిది. నాదెలా అవుతుంది? ఇంత ఆయన ఆహ్వానించిన తర్వాత కూడా నాకు ఆరోగ్యం కుదరలేదు అనుకోండి, ఏమవుతుంది? నేను వచ్చి ఏం చేయగలను? ఆరోగ్యం బాగుంది, రామమూర్తి గారు పిలిచారు, ఇక్కడికి బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సౌండ్ సిస్టమ్ అతను లాస్ట్ మినిట్ లో అతనికి ఏదో జరిగిందనో వాళ్ళకి ఏదో జరిగిందనో, ఇవాళ నేను సౌండ్ సిస్టమ్ తీసుకురావట్లేదు సార్, నేను రాలేకపోతున్నాను, సారీ అని హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, ఏం వినపడుతుంది నేను మాట్లాడేది? కాబట్టి ఈ క్రెడిట్ అతనికి చెందుతుంది, ఈ క్రెడిట్ అతనికి చెందుతుంది. పోనీ అతనితో వచ్చిన తర్వాత సౌండ్ కూడా పెట్టాడు. సరిగ్గా కార్యక్రమం స్టార్ట్ అయ్యే టైంకి అక్కడెక్కడో అదేదో దాని ఏమంటారు, ఒక ఎలక్ట్రిక్ ఇదేదో పేలిపోయిందని కరెంట్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? లైట్ లేదు, సౌండ్ లేదు, ఒక ట్రాన్స్ఫార్మర్ పేలిందని అంటే ఎన్ని సహకరిస్తే ఇప్పుడు అది కూడా బాగానే ఉంది. సడన్ గా కొండపోతగా వర్షం, తుఫాను, గాలి, వాన, ప్రకృతి ఇప్పుడు మన ఆధీనంలో చెడు. వర్షాకాలంలోనే వర్షం పడడం అనేది లేదు చూడండి, ఇప్పుడు ఏ కాలమైనా పడవచ్చు. అలా గాలివాన వచ్చిందనుకోండి, ఏమవుతుంది కార్యక్రమం? అంటే ఎన్ని సహకరిస్తే అప్పుడు నేను అని కాలు ఎగరేస్తున్నావు, ఎన్ని సహకరించడం వల్ల. ఇప్పుడు అన్ని సహకరించడం వల్ల నేను అని కాలు ఎగరేయగలవు. ఇది కదా తత్వం. అందుకని ఏది నీది కాదు, ఏది నువ్వు కాదు, ఎన్నో కలిస్తే నువ్వు. ఆ ఎన్నో కలవడానికి సహకరించడం కోసమే మన ఉపనిషత్తులన్నీ చివరికి శాంతి మంత్రాలతో ముగుస్తాయి. ఏమిటా శాంతి? ఓం శాంతి శాంతి శాంతి. ఒక శాంతి సరిపోదా? 3 సార్లు అన్నారేమిటి? మొదటి శాంతి ఆధ్యాత్మికము, రెండవ శాంతి ఆది భౌతికము, మూడవ శాంతి ఆది దైవికము. ఈ 3 శాంతుల వల్లే మనకి సమకూరటం వల్లే పరమాత్మ అనుగ్రహం వల్లే మన జీవితం శాంతిమయం అవుతుంది. మనం అనుకున్న కర్తవ్యాన్ని మనం నిర్వహించగలుగుతున్నాం. ఆధ్యాత్మిక శాంతి, ఆది భౌతిక శాంతి. ఒక పని చేయడానికి ఉద్యుక్తుడయ్యావు. జీవుడు ఒక శరీరం నుండి మరొక శరీరంలో ప్రవేశించున్నప్పుడు తనతో పాటు తన వెంట ఇంద్రియములను, మనస్సును కొనిపోవచ్చున్నాడు. వాడు అందుకని అలా పుడుతున్నాడు. శంకరాచార్య అలా పుట్టాడు. అయితే 16 ఏళ్లకే భగవద్గీత భాష్యం ఏమిటి? మనం రాయగలమా? ప్రస్థానత్రయానికి భాష్యాన్ని ప్రపంచానికి అందించడం ఏమిటి? భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఓ జీవితంలో సాధ్యం అవుతుందా? అయింది. ఎలా? శంకరాచార్య. అందుకని సత్కర్మ చేయి, నీకు అన్ని మంచి జరుగుతాయి. అలా మంచి జరగడం భాగమే మంచి సంతానం కలుగుతుంది. వాడు తల్లిదండ్రులకి గొప్ప పేరు తెచ్చేవాడిగా పుడతాడు. బాధ్యత అది. నేను కాలేజెస్కి యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు పిల్లలకు చెప్తాను,
ముందు ప్రధానంగా చెప్పవలసింది, కొందరు అకౌంట్ సెటిల్ చేసేయాలన్నా నువ్వు, కొందరికి నువ్వు రుణం తీర్చుకోవాలి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, కొందరికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ కృతజ్ఞతలు ఎవరికో తెలుసా? తైత్రీయ ఉపనిషత్తు చెప్తోంది, మాతృదేవో భవ, తల్లి దేవత నాన్న, పితృదేవో భవ, నాన్న దేవుడు నాన్న, ఆచార్య దేవో భవ, జ్ఞానం అని నేర్పించిన ఆచార్యుడు, గురువు దేవుడు నాన్న, అతిథి దేవో భవ, లోక జ్ఞానాన్ని మన ఇంటికి తీసుకొచ్చి మనతో పంచుకున్న అతిథి దేవుడు. ఎందుకు దేవుడు అన్నారు? ఎందుకు దేవుడితో పోల్చారు అంటే దేవుడికి ఒక క్యారెక్టర్ ఉంది అన్నమాట, దేవుడికి ఒక తత్వం ఉంది, దేవుడికి ఒక లక్షణం ఉంది, దేవుడికి ఒక విశిష్టత ఉంది. ఏమిటా విశిష్టమైన లక్షణం అంటే, ప్రత్యక్షమైన దేవుడు నీకేం కావాలని అడుగుతాడు, తల్లి అంతే. అందుకనే మాతృదేవోభవం. నాకు ఇది కావాలని అడగదు. చిన్నప్పటి నుంచి ఎంత చాకరీ చేశానురా నీకు, నువ్వేం రుణం తెచ్చుకోవా? ఇప్పుడు మార్కెట్లో iPhone 26 Max ఉంది, కొనిపెట్టవా? అడుగుతుందా తల్లి? ఇవాటికి పేపర్లో చూస్తున్నాం మనం, ఇవాటికి మీడియాలో చూస్తున్నాం. ప్రసవ వేదన భరించడం కష్టమై బిడ్డకి జన్మనిచ్చి తల్లి మృతి అని చూస్తున్నాం లేదా? కాన్పు కష్టమై అంటే దాని అర్థం ఏంటి మిత్రులారా? బిడ్డని కనాలనే ఆలోచన సంకల్పించింది అంటే, ఆలోచన వచ్చింది అంటే, గర్భం దాల్చాలనే ఆలోచనకి తల్లి ప్రిపేర్ అయింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మృత్యువు దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడిందని అర్థం. ఇంతకంటే త్యాగమూర్తి ఎవరన్నా ఉంటారా? నిన్ను లోకానికి తీసుకురావడం కోసం తను పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడింది తల్లి. ఇది కదా త్యాగం. త్యాగైనకే అమృతత్వ మానసు. తల్లి ఒక బిడ్డను ప్రసవించిందంటే యవనాన్ని కోల్పోతుంది. తల్లి రెండో బిడ్డను ప్రసవించింది అంటే ఆ మిగతా శరీరం పట్టు కూడా సడలి ఇంకా యవనాన్ని కోల్పోతుంది. గ్లామర్ని కూడా పణంగా పెట్టేసింది, ఇచ్చేసింది నీకు. తనకి ఇప్పుడు గ్లామర్ లేదు.